కురుక్షేత్ర యుద్ధానంతరం ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడిపై అలిగిన రుక్మిణీదేవి దాన ధర్మాలతో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కర్ణుణ్ణి చంపడానికి కురుక్షేత్రంలో అర్జునుడికి మద్దతుగా ఎందుకు నిలిచారని రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు బదిలిస్తూ కర్ణుడు తన జీవిత కాలంలో అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేశాడని, అందులో ఎలాంటి సందేహం లేదని, పద్మవ్యూహంలో అభిమన్యుడు కౌరవ వీరులందరితో హోరాహోరీగా యుద్ధం చేసి మరణించాడని, కౌరవ వీరులందరూ అభిమన్యుణ్ణి చుట్టుముట్టి తమ ఆయుధాలతో పొడిచినప్పుడు కింద పడిన అభిమన్యుడు మరణించడానికి ముందు కర్ణుడిని తాగడానికి నీళ్లు అడిగాడని, నీళ్లు తాగితే అభిమన్యుడు ఎక్కడ లేచి మళ్ళీ యుద్ధం చేస్తాడో అని భయపడిన దుర్యోధనుడు నీళ్లు ఇవ్వొద్దని కర్ణుడికి సైగ చేశాడు. దుర్యోధనుడికి విధేయుడైన కర్ణుడు అభిమన్యుడికి నీళ్లు ఇవ్వలేదని, కర్ణుడు ఏ గుంటలో నీళ్లైతే ఇవ్వడానికి నిరాకరించాడో చివరికి అదే గుంటలో కర్ణుడి రథచక్రం ఇరుక్కుపోవడం వల్ల కర్ణుడు మరణించాడని, ఎన్ని దాన ధర్మాలు చేసినా చేసిన తప్పుకి కర్మఫలం అనుభవించక తప్పదని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి బదిలిచ్చాడు. జై శ్రీకృష్ణ.